అండి జొన్న రవ్వతో జొన్న అన్నం సంకట్లాగా వండుకొని చూడండి. గోధుమ రవ్వ టైప్లోనే ఉంది జొన్న రవ్వ. తింటే ఈ రవ్వతో అన్నం వండుకొని పప్పు చారు చికెను వేసుకొని తిన్నా బలం కదా. జొన్న అన్నం షుగర్ వాళ్ళకి షుగర్ పెరగకుండా కంట్రోల్ చేసిద్ది అన్నమాట. జొన్న అన్నం ఎసురు పెట్టి బాగా ఎసురు తెరలనిచ్చి ఒక గ్లాసుకి రవ్వకి 2 గ్లాసుల నీళ్ళు పోసి ఇదిగో చూడండి బాగా తెరలనిచ్చి రవ్వ పోసి తొక్క ఇలా ఉడికిద్ది అన్నమాట. బాగా మెత్తగా సిమ్లో పెడితే కొంచెం సాల్ట్ వేసి మనం అన్నం వండుకున్నట్టు ఉడికిద్ది. దీంట్లో ఇప్పుడు చూడండి వేసుకున్నాం మన ఆంధ్రమాత గోంగూర. చూడండి ఆంధ్రమాత గోంగూర, ఎండుమిరపకాయలు వేసి చేశాను గోంగూర. ఈ గోంగూర వేసుకొని జొన్న అన్నం పెట్టుకొని తింటే బలవర్ధకమైన ఆహారం. టేస్ట్ సూపర్గా ఉంటుంది అన్నమాట కదా. గోంగూర ఎందులో వేసుకొని తిన్నా గోంగూర నూరకనే మన ఆంధ్రమాత గోంగూర అనలేదు. ఆ గోంగూర టేస్టే వేరు. అందులో జొన్న అన్నంలో పెట్టుకొని తింటే జొన్న సంగటి సిమ్లో పెట్టేసిస్తే అది బాగా మగ్గిపోయింది. మగ్గిపోయి దగ్గరకు వచ్చి అన్నంలాగే ఉడికిపోయింది అన్నమాట. ఇందులో గోంగూర వేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది అన్నమాట. మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా షుగరు అన్ని కంట్రోల్లో ఉండాలనుకుంటే జొన్న అన్నం వారంలో 2-3 సార్లు తింటే మంచిది. పిల్లలకు వండి పెట్టినా కూడా బలం అన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.